నమస్తే మిత్రులారా. ఈరోజు అన్ని న్యూస్ పేపర్‌లలో పెద్ద బ్యానర్ ఐటెమ్ ఏంటంటే, తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి ప్రయాణం అయితున్నారని. ప్రధానంగా ఎందుకు ఢిల్లీకెళ్తున్నారు అంటే 2, 3 అదర్ విషయాలు ఉన్నప్పటికీ ప్రధాన అంశం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో బహుజన కులాలకు బ్యాక్వర్డ్ క్లాస్ బీసీలకి కేటాయించదలుచుకున్న 42% రిజర్వేషన్‌లను ఆ రిజర్వేషన్‌లకు చట్టబద్ధత కల్పించవలసిన బాధ్యత రాజ్యాంగం ప్రకారము పార్లమెంటే ఆ పని చేయాలి గాబట్టి, పార్లమెంట్‌లో తెలంగాణ ప్రభుత్వము రూపొందించి పంపించినటువంటి బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్‌లను పార్లమెంట్‌లో ఆమోదింపజేసి, దానికి రాజ్యాంగబద్ధత, చట్టబద్ధత కల్పించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది కాబట్టి, ఆ మొత్తం కార్యక్రమాన్నంతా గూడా కేంద్ర ప్రభుత్వం చేయండి, కేంద్ర ప్రభుత్వం చేయాలని, కేంద్ర ప్రభుత్వం చేయడానికి కావాల్సినటువంటి ఒక ప్రణాళిక రూపొందించడం, ప్రధానమంత్రిని గారి కలిసి నివేదించాలని జెప్పేసి ఎళ్తున్నారని జెప్పేసి కాంగ్రెస్ పార్టీ వర్గాలు పత్రికలకు ఇచ్చినటువంటి న్యూస్ లీకేజ్. బీసీ రిజర్వేషన్‌ల పెంపుకై ప్రధానిని కలిసే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారని. దాంట్లో క్యారీ అయిన ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే, రాహుల్ గాంధీ గారితో కలిసి కాంగ్రెస్ పార్టీ ఎంపీలను తీసుకొని, కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు వీరందరూ కలిసి దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారిని కలిసి ఈ విషయాన్ని ఒకసారి మళ్ళీ వారిని కలిసి వారికి అన్ని వివరాలు వివరించి, కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకొని దీనికి చట్టబద్ధత కల్పించడం కోసము ఒక ప్రయత్నం సిన్సియర్‌గా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. చేయడానికి ప్రయత్నం చేస్తుందని జెప్పేసి ఇవాళ అన్ని ప్రధాన వార్తాపత్రికలలో ఒక బ్యానర్ ఐటెమ్‌తో ఒక న్యూస్ వచ్చింది. ఇప్పుడు ఎందుకు ఈ ఈ విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నానంటే, అట్లాగే రేవంత్ రెడ్డి గారు తెలంగాణను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాలకు లేదా ఇండియా కూటమిలో భాగస్వాములైనటువంటి కాంగ్రెసేతర భావ సారూప్యత కలిగినటువంటి కాంగ్రెస్ మిత్రులు కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారట. ఎట్లా? తెలంగాణలో ఈ 15 నెలల కాలంలో సామాజిక న్యాయం కోసం కులగణన, జనగణన రాష్ట్ర ప్రభుత్వం ఎలా చేపట్టింది? అందులో వచ్చినటువంటి సమాచారాన్ని ప్రభుత్వము ఎట్లా దాన్ని సద్వినియోగం చేసుకొని సంక్షేమ పథకాలు రూపొందిస్తుంది? తద్వారా బీజేపీ లేదా కాంగ్రెసేతర పార్టీలు కలిసి పనిచేస్తే బీజేపీని ఎట్లా ఎదుర్కోవచ్చు? ఇత్యాది రాజకీయ విషయాలన్నీ కూడా దాంట్లో బహుశా వాళ్ళు ప్రస్తావిస్తారనుకుంటా. సో, ఢిల్లీకెళ్ళి ప్రధానమంత్రి గారిని కలిసి తెలంగాణ ప్రభుత్వము తీసుకురావదలుచుకున్న 42% రిజర్వేషన్‌లకు ఒక ఆమోద ముద్ర వేసుకోవడం కోసం ఢిల్లీకెళ్తున్నారని చెప్పేసి అంటున్నారు. కానీ వాస్తవంగా ఇవన్నీ సాధ్యమయ్యే పనులేనా? బీజేపీ, కాంగ్రెసు 2 కూడా సైద్ధాంతికంగా అట్లాగే సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న ఈ 2 పార్టీలు ఒక అంశం మీద కలిసి నిలబడతాయా? అందులో ప్రధానంగా రిజర్వేషన్‌ల విషయంలో నిలబడతాయా? నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు కేవలం దేశంలో అంతర్గతంగా ఒక సివిల్ వార్ వచ్చినప్పుడు, లేదా దేశం యొక్క భద్రతకు శత్రు దేశాల నుంచి ముప్పు వచ్చినప్పుడు తప్ప ఎన్నడూ కూడా ఒక ప్లాట్‌ఫార్మ్ మీదకి మనసా వాచా కర్మణ రారు. పాకిస్తాన్‌తోని యుద్ధం వచ్చినప్పుడో, చైనాతోని యుద్ధం వచ్చినప్పుడో, మరో దేశంతో దేశం మొత్తము ఒక యుద్ధ వాతావరణంలోకెళ్తున్నప్పుడు మాత్రం అన్ని రాజకీయ పార్టీలు సంయమనం పాటిస్తాయి. అప్పుడు నిజమైనటువంటి జాతీయ భావాన్ని వ్యక్తీకరిస్తాయి. ఆ సందర్భాలు తప్ప అందులో రిజర్వేషన్ విషయంలో బీజేపీ, కాంగ్రెస్‌తోని కలిసి నడుస్తదా? ఎందుకంటే చాలా స్పష్టం. రిజర్వేషన్‌లు అనే అంశాన్ని సైద్ధాంతికంగా అంటే పొలిటికల్ అనివార్యతలో నుంచి బీజేపీ రిజర్వేషన్‌లను అంటే ఎస్సీ రిజర్వేషన్, ఎస్టీ రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్, ఉమెన్ రిజర్వేషన్ వీటిని సైద్ధాంతికంగా ఒక కాంగ్రెస్ లాగానో, లేదంటే బహుజన పార్టీల్లాగానో, కమ్యూనిస్ట్ పార్టీల్లాగానో తన రోజువారీ రాజకీయ జీవితంలో భాగం చేసుకోదు. ఒక రాజకీయ వ్యూహంగా దాన్ని ఇయ్యాల అనివార్యంగా దాన్ని ఆమోదిస్తుండవచ్చు కాక. కాబట్టి బీసీలకు రిజర్వేషన్‌లు 42% మేము పెంచుకున్నాము. పెంచుకోవడానికి ఆధారం ఏమిటంటే తెలంగాణ ప్రభుత్వము 6 నెలల క్రితమే సమగ్ర కుటుంబ సర్వే చేసింది. సోషియో ఎకనామిక్ సర్వే డీటెయిల్స్ తీసుకున్నాం. దాంట్లో భాగంగా ఉన్నటువంటి
జనాభాలో 42% ఇప్పటికీ బీసీలు ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజికంగా వెనుకబడి ఉన్నారు. రాజ్యాంగం ప్రకారం ఎప్పుడు రిజర్వేషన్‌లు ఇవ్వాలి అనంటే, విద్యా వ్యవస్థలో వాళ్ళు వెనుకబడి ఉండాలి. లేదా సామాజికంగానన్నా వెనుకబడి ఉండాలి. సరే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్‌లని వచ్చిన తర్వాత ఆర్థిక అంశాన్ని కూడా రిజర్వేషన్‌లకు ప్రాతిపదిక తీసుకుంటున్నారు. సామాజిక, విద్యాపరమైన లేదా ఆర్థికపరమైనటువంటి ఈ 3 క్రైటీరియాల్లో డెవలప్‌మెంట్‌లో కింది స్థాయిలో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్‌లు ఇవ్వడానికి ఇవాళ భారత ప్రభుత్వం సూచనాప్రాయంగా అంగీకరిస్తున్నది. ఈ వివరాలన్నీ వివరించి అందుకని తెలంగాణలో 42% బీసీలకు ఇవాళ స్థానిక సంస్థలలో వాళ్ళ ప్రాతినిధ్యం కావాలనో, లేదా విద్యా, ఉద్యోగ రంగాల్లో కూడా 42% బీసీలకు ఇవ్వదలుచుకున్నామని చెప్పేసి ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు, అతని సహచర మంత్రివర్యులు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు చెప్తున్నారు. కానీ బీజేపీ, కాంగ్రెస్ ఈ విషయాన్ని అంత ప్రజాస్వామిక దృక్పథంతోని ఆమోదించి బీజేపీ పార్టీ దీనికి ఇమ్మీడియేట్‌గా చట్టబద్ధత కల్పించేటువంటి కార్యాచరణకు పూనుకుంటదా అంటే ఒక బిగ్ క్వెషన్ మార్కే. అందులో ప్రధానంగా అంటే నేను ఈ మాట ఎందుకంటున్నానంటే బీజేపీ మీద వ్యతిరేకతతో అనట్లే. మొన్న హైకోర్టు ఒక తీర్పునిచ్చింది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు జరగవలసి దాదాపు సంవత్సరన్నర కాలం అయిపోయింది. దాన్ని అంటే పాత సర్పంచ్ ఎన్నికలు జరిగి వాళ్ళ 5 సంవత్సరాల డ్యూరేషన్ అయిపోయి, ఇప్పటికే 1 ఇయర్, 1 ½ ఇయర్ అయితుంది. ఇంకా మీరెప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారు? మీరు బీసీలకు రిజర్వేషన్‌లు ఇస్తారా? ఎస్సీలకు ఇస్తారా? బీసీలకు ఇస్తారా? మరొకరికి ఇస్తారా? రిజర్వేషన్‌లు ఇవ్వకుండానే మీరు ఎలక్షన్‌లు పెడతారా? అనేది అది మీ హెడేకు. ఇమ్మీడియేట్‌గా వితిన్ 3 మంత్స్‌లో ఎన్నికలు జరగాల్సిందే. 1 మంత్‌లో డేట్ ఇవ్వాలని చెప్పేసి ఒక హుకుం జారీ చేసింది. ఏది తెలంగాణ హైకోర్ట్. అంటే కోర్టులు ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించవలసిన బాధ్యతను ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాయి. కాబట్టి అనివార్యంగా రేపు ఎన్నికలకు పోవాల్సొస్తుంది. అందుకని అనేక ప్రయత్నాలు చేసినాము. చిట్ట చివరికి కేంద్ర ప్రభుత్వం సహకరించినా, సహకరించకపోయినా ప్రభుత్వమే ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి బీసీలకు మాట ఇచ్చిన ప్రకారం మాటకు నిలబడి 42% రిజర్వేషన్‌లు కల్పిస్తున్నామని చెప్పేసి ఒక ఆర్డినెన్స్ కూడా ప్రభుత్వం ఈ మధ్యలో తీసుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని గవర్నర్ గారు కూడా పంపినారు. అది ఐ థింక్ ఇట్ ఈస్ యెట్ టు గెట్ ది అప్రూవల్ ఆఫ్ ది తెలంగాణ గవర్నర్. ఆ సందర్భంగా బీజేపీ నాయకులైనటువంటి లక్ష్మణ్ గారు, వారు సామాజిక నేపథ్యం రీత్యా బీసీ సామాజిక వర్గమే. వారేమన్నారంటే, ఒకవైపు ఆల్రెడీ ఒక చట్టాన్ని రూపొందించి, ఒక చట్ట ప్రతిని కేంద్ర ప్రభుత్వానికి పంపి, కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసము కేంద్రం దగ్గర ఒక ఫైల్ ఉన్న తర్వాత, మళ్ళీ మధ్యంతరంగా మధ్యలో ఈ ఆర్డినెన్స్ ఎందుకు అని చెప్పేసి ఒక క్వెషన్ మార్క్ ఏసినారు. జాగ్రత్తగా గమనిస్తే బీజేపీ కాంగ్రెస్ ఖాతాలో బీసీల రిజర్వేషన్‌లను ఎయడానికి సిద్ధపడట్లేదు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలోనే బీజేపీ కొత్త అధ్యక్షులుగా ఎన్నుకోగాబడినటువంటి గౌరవ పెద్దలు రామచంద్రరావు గారు కూడా ప్రెస్‌ను అడ్రెస్ చేస్తూ, కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్‌ల రాజకీయం చేస్తుందని చెప్పేసి వారన్నారు. అంటే ఇవి చాలా జాగ్రత్తగా గమనిస్తే బీజేపీ పార్టీ అంటే రాష్ట్ర నాయకత్వం కావచ్చు, లేదా జాతీయ నాయకత్వం కూడా అప్పనంగా బీసీల యొక్క ఓట్ బ్యాంకును వదులుకోవడానికి సిద్ధంగా లేదు. బీసీల పట్ల బీజేపీ వ్యతిరేకంగా ఉందా లేదా అనేది ఆచరణ తేలుతది. కానీ రాజకీయంగా మొత్తం అవకాశం, మొత్తం రాజకీయంగా వచ్చేటువంటి బెనిఫిట్ అంతా కూడా కాంగ్రెస్ ఖాతాలో వేయడానికి సిద్ధంగా లేదు. అందుకని లక్ష్మణ్ గారు ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొస్తున్నారు మధ్యలో అన్నారు. రామచంద్రరావు గారు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్‌ల రాజకీయాల మీదనే ఆధారపడి అది రాజకీయాలు చేస్తానన్నారు. అంటే మరి రామచంద్రరావు గారి ప్రకారము మరి బీజేపీ పార్టీ రిజర్వేషన్‌లకు వ్యతిరేకమా? వారే సమాధానం చెప్పాలి అని చెప్పేసి వారు మాట్లాడినారు. మరి ఇదొకటైతే రేవంత్ రెడ్డి గారి యొక్క ఈ ప్రయత్నము ఇది రాజకీయ వ్యూహమా? లేదా బీసీల మీద నిజంగానే చిత్తశుద్ధి ఉండి ఈ కార్యాచరణకు పూనుకుంటున్నారా అనేది కూడా ఆలోచించాలి. నాకు తెలిసి అందరికంటే ఎక్కువ రేవంత్ రెడ్డి గారికే తెలుసు. గౌరవ ప్రధానమంత్రి గారిని కలిసినా కూడా ఇప్పటికిప్పుడు రేపు పార్లమెంట్ సెషన్స్ స్టార్ట్ కాబోతున్నాయి. కాబట్టి రేపు పార్లమెంట్ సెషన్స్ స్టార్ట్ కాబోతున్నాయంటే పార్లమెంట్ సెషన్స్ కావడానికంటే ముందే అధికారంలో ఉన్న పార్టీ దాదాపు ఒక 15, 20 రోజుల నుండే
పార్లమెంట్‌లో ఏ అంశాలు ప్రస్తావించాలి? ప్రతిపక్షాలు ఏ విషయాల మీద చర్చ చేయడానికి పట్టుబడితాయి? మనం వాటికి ఎట్లా సమాధానం చెప్పాలి? ఇమ్మీడియేట్‌గా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చినటువంటి విన్నతులేమిటి? వాళ్ళ యొక్క అభ్యర్థనలేమిటి? వాటిని మనం ఏమైనా చేయగలుగుతామా? లేదా? ఇత్యాది విషయాలన్నవి అంతా గూడా సెక్రటరీ స్థాయిలో పూర్తి స్థాయి హోంవర్క్ జరుగుతది. రేపు పార్లమెంట్ సెషన్స్ పెట్టుకొని, ఇయాల ఢిల్లీకెళ్ళి, రేపు ప్రధానమంత్రిని కలిసి, ఈ బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్‌లని మీరు చట్టబద్ధత కల్పించాలని కోరితే ఇది అయ్యే పనేనా? కాదని అందరికంటే ఎక్కువ రేవంత్ రెడ్డి గారికి తెలుసు. బట్ వై హి ఈస్ యాక్చువల్లీ టేకింగ్ ఫార్వర్డ్ దిస్ టు ద ఢిల్లీ అంటే టు గెయిన్ ది పొలిటికల్ మైలేజ్. అంటే బీజేపీని ఒక రాజకీయ చట్రంలో పెట్టి బీసీల ముందు బీసీ రిజర్వేషన్‌లకు కట్టుబడి లేదు అని చెప్పడానికి బహుశా ఈ ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తది. రెండోది ఆర్డినెన్స్ తీసుకొచ్చినారు. ఆర్డినెన్స్ నిజంగా చట్టబద్ధంగా ఉంటదా? అంటే ఇవాళ ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తర్వాత పాపం కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలంగా ఉండి బీసీ సామాజిక నేపథ్యం ఉన్న మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, కొండా సురేఖ గారు, ఇక చాలామంది ఇప్పుడు మహేష్ గౌడ్ గారు ఇప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉన్నారు. వీళ్ళు సమాజానికి వేడుకుంటున్నారు, బతిమిలాడుతున్నారు. దయచేసి ఎవరు కూడా అంటే రిజర్వేషన్‌లను వ్యతిరేకించే వాళ్ళు ప్రధానంగా బీసీల యొక్క రాజకీయ అవకాశాలను మీరు కోర్టుకెళ్ళి దీన్ని అడ్డుకోవద్దని చెప్పేసి పొన్నం ప్రభాకర్ గారైతే దండం పెట్టి చెప్తున్నారు. అంటే ఇవాళ ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉంది. ఎవరైనా కోర్టుకెళ్ళి హైకోర్టుకో, సుప్రీం కోర్టుకెళ్ళి 42% రిజర్వేషన్‌లు బీసీలకు ఇవ్వడము చట్టరీత్యా సమ్మతమేనా అని గనక ఎవరన్నా కోర్టులో కేస్ ఫైల్ చేస్తే ఇమ్మీడియేట్‌గా కోర్టు ఎక్కడ లేని ఉత్సాహంతోని ముందు బయటకొచ్చేసి న్యాయమూర్తులంతా కూడా బయటకొచ్చేసి అది చట్టరీత్యా అది సాధ్యం కాదని కొట్టేస్తది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే బీహార్‌లో నితీష్ కుమార్ గారు ఒక ప్రయత్నం చేసినారు రేవంత్ రెడ్డి లాగానే. ఇంకా చాలా సిన్సియర్‌గా ప్రయత్నం చేసినాడు ఆయన పాపం. చేసి బీసీలు తర్వాత ఇతర వెనుకబడిన సామాజిక వర్గాలకు రిజర్వేషన్‌లు కల్పిస్తూ ఒక చిన్న ప్రయత్నం చేస్తే బీహార్ పాట్నా హైకోర్టు దాన్ని కొట్టివేసింది. చట్టరీత్యా అది చెల్లదని. దానికి కారణం ఏమిటి? ఏమిటి అనంటే ఇందిరా సహాని కేసులో భాగంగా ఇందిరా సహాని కేసు 1990 ఆ ప్రాంతంలో 94 అనుకుంటా. ఆ ప్రాంతంలో ఇందిరా సహాని కేసు చర్చకొచ్చినప్పుడు రిజర్వేషన్‌లనేటువంటివి అది బీసీ రిజర్వేషన్‌లా, ఎస్సీ రిజర్వేషన్‌లా, ఎస్టీ రిజర్వేషన్‌లా, వుమెన్ రిజర్వేషన్‌లా ఏ రిజర్వేషన్‌లయినా కూడా 50% కంటే మించి ఉండడానికి లేదు. 100 పోస్టులుంటే 50% 50 మాత్రమే వివిధ సామాజిక వర్గాలకు రిజర్వేషన్‌లు కల్పించాలి. మిగతా 50 సీట్లు, మిగతా 50 అవకాశాలు ఓపెన్‌లో పెట్టాలనేది ఇందిరా సహాని కేసు సారాంశం. కాబట్టి ఇవాళ రేపు కోర్ట్‌కెళ్ళిపోతే అది వీగిపోతది. ఆర్డినెన్స్ కూడా కొలాప్స్ అయిపోతది. అందుకే దండాలు పెట్టి వేడుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఇది ఎప్పుడు ఈ ప్రయత్నం చేశారు? దాదాపు 3 నెలల క్రితం ప్రయత్నం చేసినారు. మరి అప్పుడు ఎందుకెళ్ళలేదు రేవంత్ రెడ్డి గారు అనేది కూడా మనం ఆలోచించాలి. ఇదే రాహుల్ గాంధీ గారిని ఎంబడి పెట్టుకొని, వారి గౌరవ ఎంపీలను ఎంబడి పెట్టుకొని, లేకపోతే మొత్తం మంత్రులను ఎంబడి పెట్టుకొని పోయి ఒక రాజకీయపరమైన నిజంగా ప్రయత్నాలు చేసి ఉండేది గదా! ఈ మాట ఎందుకనంటున్నా అంటే, దానికంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాస్తవానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఒక్కడు పోకుండా అఖిలపక్షాన్ని తీసుకొని పోవాలి. అందులో టీఆర్ఎస్ వాళ్ళుండాలి, అందులో బీజేపీ వాళ్ళుండాలి, అందులో కమ్యూనిస్టులుండాలి. ఏ ఏ పార్టీలకు ప్రాతినిధ్యం ఉందో అందరూ వాళ్ళుండాలి. ఎవరైనా ఇండిపెండెంట్ సభ్యులుంటే వాళ్ళు గూడా ఉండాలి. అఖిలపక్షాన్ని యేసుకొని పోయి ఎందుకంటే బీసీల యొక్క రిజర్వేషన్‌ల కల్పన ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవచ్చు. కానీ అన్ని పక్షాలు బయట బాగానే ఒప్పుకుంటున్నాయి గదా! ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది? మేము దానికి కట్టుబడి ఉన్నాం అంటుంది. కమ్యూనిస్టులు కట్టుబడి ఉన్నాం అంటున్నారు. బీజేపీ వాళ్ళు కూడా ఎక్కడ మేము వ్యతిరేకమని చెప్పట్లేదు. కాబట్టి ఒకరే పోయేదానికంటే అఖిలపక్షాన్ని తీసుకొని పోయి ఉంటే మరింత మెరుగైనటువంటి, మరింత చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టు నాలాంటి వాళ్ళు విశ్వసించేవాళ్ళం. రెండోది అఖిలపక్షం తీసుకుపోవట్లే. రెండోది రేపు పార్లమెంట్ సెషన్స్ అనంగా ఢిల్లీకెళ్తున్నారు. మూడో అంశం ఏంటంటే అసలు చరిత్ర మీద అవగాహన లేదా మరి రేవంత్ రెడ్డి గారికి? 1992లో జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉండి. ఎప్పటినుంచో అంటే అది ఆత్మగౌరవ ఉద్యమాలు నిర్మించినటువంటి పెరియార్ నుంచి ప్రారంభమైనటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు అక్కడ వాళ్ళ యొక్క
వాళ్ళకు రావాల్సినటువంటి అన్ని అవకాశాల మీద పెద్ద ఉద్యమాలు నిర్మించినారు. ద్రావిడ రాజకీయాలన్నీ గూడా ఇప్పుడు డీఎంకే గావచ్చు, అన్నా డీఎంకే గావచ్చు, పెరియార్ యొక్క భావజాలానికి అనుగుణంగా నడవలసిందక్కడ. 92లో జయలలిత గారు వారు యాక్చువల్‌గా బీసీ సామాజిక వర్గం గాదు, లేదంటే షెడ్యూల్ కులాల, షెడ్యూల్ ట్రైబ్స్ నుంచి వచ్చినవారు గాదు. ఒక ఆధిపత్య కులాల నుంచి వచ్చినామె, బ్రాహ్మణామె. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంది. కానీ ఆ రాష్ట్రంలో బీసీల నుంచి వస్తున్నటువంటి ఒత్తిడిని గౌరవించి లేదా రాజకీయ అవసరాల కోసమే కావచ్చు. మొత్తం అఖిలపక్షాన్నేసుకొని మొత్తం ప్రభుత్వంలో ఉన్న యంత్రాంగాన్నంతా ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరెళ్లి ఢిల్లీలో మకాం పెట్టినారు. ఆమె పోతూ పోతూ చెన్నైలో ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పిందేందంటే, "నేను ఢిల్లీకెళ్తున్నాను. ఈ రిజర్వేషన్‌ల మీద ఉన్నటువంటి 50% అనేటువంటి ఈ క్యాప్‌ను తొలగించుకొని తమిళనాడుకు మాత్రమే తమిళనాడుకైనా పరిమితమై, ఇక్కడ ప్రజల యొక్క సామాజిక, ఆర్థిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని, రిజర్వేషన్‌లను 50% కాదు 69% పెంచుకొనొస్తాను. అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరి సామాజిక వర్గాలకు అవకాశాలు కల్పిస్తాను. ఈ చట్టాన్ని రూపొందించుకొని కేంద్ర ప్రభుత్వం చేత ఆమోదింపజేసుకొని మాత్రమే చెన్నైకొస్తానని చెప్పి శపథం చేసి, అక్కడ దాదాపు ఒక 3 నెలలు, 2 నెలలు ఉండి ఢిల్లీలో పెద్ద ఉద్యమం నిర్మించి ఆనాడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ప్రపంచ మేధావిగా పేరు పొందినటువంటి పివి నరసింహారావు గారు అప్పుడు ప్రధానమంత్రి ఉండే. అక్కడ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు అందరికి కలిపి 69% రిజర్వేషన్‌లను తమిళనాడులో సాధించి, దాన్ని చట్టం చేయించుకొని, రాజ్యాంగంలో ఉన్న 9వ షెడ్యూల్‌లో పెట్టుకొనొచ్చి, ఇవాళ తమిళనాడులో ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళందరి యొక్క రిజర్వేషన్ 69% అక్కడ తమిళనాడులో ఇస్తున్నారు. చిత్తశుద్ధి ఉంటే జయలలితలాగా పనిచేయాలా? జయలలిత గారు అక్కడున్న ఒత్తిడిని తట్టుకున్నారు. కాబట్టి ఆ ప్రయత్నం చేశారు. ఇయాల 9వ షెడ్యూల్‌లో ఉంది. కాబట్టి సుప్రీం కోర్ట్ కాదు గదా! ఇంకో కోర్ట్ ఎవ్వరు గూడా ప్రపంచంలో ఎవరు గూడా ఇవాళ తమిళనాడు ఇస్తున్నటువంటి రిజర్వేషన్‌లను క్వెషన్ చేయడానికి లేదు. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్న కొన్ని మౌలిక అంశాలు ఎలా ఉంటాయంటే 9వ షెడ్యూల్‌లో చేర్చిన తర్వాత దాని మీద రాజకీయ సమీక్ష గాని, రాజ్యాంగ సమీక్ష గాని చేయడానికి వీల్లేదని ఆ రాజ్యాంగమే కల్పించిన ఒక అత్యున్నతమైనటువంటి ఒక గొప్ప విలువ. కాబట్టి రేవంత్ రెడ్డి గారు జయలలితలాగా పనిచేయలేకపోతున్నారు కాబట్టి, ఇది నాకు తెలిసి ఈ మొత్తం వ్యవహారం అంతా నడిపించి, మళ్ళీ రాజకీయంగా బీసీలలో ఒక సింపతి గెయిన్ చేసుకొని, రేపు ఒకవేళ ఆర్డినెన్స్‌కి ఎవడైనా వ్యతిరేకంగా పోయి కోర్ట్‌లో కేసేస్తే అది కూడా పోయినా కూడా, ప్రభుత్వంగా పరంగా మేము చేయవలసిన ప్రయత్నాలను చేసినాము. ప్రధానమంత్రి గారిని కలిసినాము. ఆర్డినెన్స్ తీసుకొచ్చినాము. మేము ఎక్కడ కూడా మేమెక్కడ గూడా వెనకకు పోలేదు. చిత్తశుద్ధితో పనిచేసినాం. అయినా గూడా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు. కోర్టులు ఇందిరా సాహ్ని కేసును దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి రాజకీయ అంటే ఆ చట్టపరమైనటువంటి సాంకేతికపరమైన అంశాలు వాడుకొని కొట్టేసింది. అయినా గూడా మా పార్టీ పరంగా మేము బీసీలకు 42% స్థానిక సంస్థలలో టికెట్లిస్తాము. టికెట్లిస్తారు. టికెట్లిస్తారు. ఆ టికెట్లిచ్చిన తర్వాత గూడా అక్కడ ఎక్కడెక్కడ టికెట్లిస్తారో గతంలో ఎన్నికల్లో బీసీలకు ఎక్కడెక్కడ టికెట్లిచ్చారో బీఆర్ఎస్ వాళ్ళు గాని, కాంగ్రెస్ వాళ్ళు గాని, ఎక్కడైతే ఆ పార్టీకి సంస్థాగతంగా బాగా వెసులుబాటు లేదో, గెలవడానికి అవకాశం లేదో అక్కడ బీసీలకు టికెట్లిస్తారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా మళ్ళీ అదే రిపీట్ కాబోతుంది. కాబట్టి మరి ఏం చేయాలి? ముఖ్యంగా బీసీ మేధావులకు నా విన్నపం ఏంటంటే, మీరు విడివిడిగా ఉండి మీ సంఘాలు, మీ ఫోరంలలో మీరు బీసీల కోసం మాట్లాడుతున్నారు. ఇదొక చాలా ఆహ్వానించే పరిణామం ఈ మధ్య కాలంలో బీసీ మేధావులు, బీసీ రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా, భావజాలాలకు అతీతంగా వాళ్ళ ప్లాట్‌ఫార్మ్స్‌లో చాలా సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో భావ సారూప్యతతో కలిసి ఉమ్మడిగా పనిచేస్తున్నారు. 42% రిజర్వేషన్‌లను ప్రభుత్వం తీసుకురావడానికి కావాల్సినటువంటి ఒత్తిడి పెడుతున్నారు. అయితే ఈ ఒత్తిడి సరిపోదు. ఒక భావజాల సారూప్యతతో కలిగినటువంటి ఇతర సామాజిక వర్గాలతో కలిసి ఒక ఉమ్మడి ఒక ఉమ్మడి వేదికను నిర్మించి, ఒక తెలంగాణ ఉద్యమంలాగా, లేపోతే అప్పుడు మండల్ ఉద్యమం ఎట్లయితే వచ్చిందో అట్లా, లేదంటే మన పక్కన ఉన్న తమిళనాడులో అక్కడున్నటువంటి బీసీ సామాజిక వర్గాలు రూపొందించినటువంటి అంత పెద్ద స్థాయిలో ఉద్యమం చేస్తే, అటు బీజేపీ గాని, ఇటు కాంగ్రెస్ గాని 2 పార్టీలు నిజమైనటువంటి ప్రణాళికలు రచించవు. నిజమైనటువంటి చట్ట నిర్మాణానికి పూనుకోవు తప్ప, ఇది కేవలము
వస్తున్నటువంటి పాలపొంగులాగా లేదా అంటే కింది స్థాయి నుంచి ఎదిగొస్తున్నటువంటి రాజకీయ చైతన్యానికి ఇవి కేవలము ఒక మామూలుగా ఏంటంటే లేపనం అంటారు. అంటే వెన్నపూతలాగా పోయడమే తప్ప అసలు విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గాని, బీజేపీ గాని పట్టించుకోరని జెప్పేసి బీసీ మేధావులు గుర్తించాలి. ఆ కార్యక్రమాలని, రాజకీయ ఉద్యమాలను నిర్మిస్తే తప్ప అది సాధ్యం కాదు. అట్లాగే బీసీల సమస్య కాదా? మనకెందుకులే అని జెప్పేసి ఎస్సీ, ఎస్టీ మేధావులు గూడా మౌనంగా ఉంటే సరిపోదు. కష్టకాలాలలో మన సోదరులైనటువంటి బీసీల పట్ల కూడా మనము సోదరభావంతోని, అంకితభావంతో పనిజేయాలి. నిజంగా తెలంగాణకు, తెలుగు నేలకు ఒక చరిత్ర ఉంది. మండల్ కమిషన్ వచ్చినప్పుడు, మండల్ కమిషన్ ఎక్స్‌క్లూజివ్‌గా బీసీలకు రిజర్వేషన్ కల్పించడం. ఆనాడు ఉన్నటువంటి వీపీ సింగ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తే, బీసీల కంటే ఎక్కువ దాన్ని ఓన్ చేసుకొని పనిచేసింది ఎస్సీలు. కాబట్టి ఇవాళ బీసీలు కొంత కదులుతున్నారు. స్థానికంగా గ్రాస్ రూట్ లెవెల్‌లో కులపరంగా బీసీలు, దళితుల మీద దాడులు చేయడము, బీసీలు, దళితులను కొంత అణిచివేస్తున్న మాట వాస్తవం. అది అవివేకంతోని, అజ్ఞానంతోని చేస్తున్నటువంటిది. దానికి ఈ రాజకీయపరమైనటువంటి ఎత్తుగడకు ముడిపెట్టకుండా ఎస్సీలు, ఎస్టీలు కలిసొచ్చే శక్తులన్నీ కలిసి ఈ బీసీలకు న్యాయంగా రావాల్సిన 42% రిజర్వేషన్‌లను చట్టబద్ధత సాధించే విధంగా బీసీలతో ఉండవలసిన అవసరం ఎస్సీలకు, ఎస్టీలకు ఉంది. ఎస్సీలని, ఎస్టీలని ఇప్పటికైనా గౌరవించి వాళ్ళ యొక్క సహకారం తీసుకోవడానికి ముందుకు రావాల్సినటువంటి అవసరం బీసీ మేధావులకుంది. బీసీ నాయకులకుంది. వీళ్ళందరూ కలిస్తే తప్పకుండా ప్రజాస్వామ్యంలో ప్రజా బాహుళ్యం ముందు, ప్రజల యొక్క అభిప్రాయాల ముందు ఎంత నియంతైనా తలదించవలసిందే. కాబట్టి రేవంత్ రెడ్డి గారు గాని, నరేంద్ర మోడీ గారు గాని, కాంగ్రెస్ పార్టీ గాని, బీజేపీ గాని ఇది నిజంగా దీన్ని ఒక చట్టబద్ధంగా తీసుకురావాలి. దాన్ని చట్టం చేసి పార్లమెంట్‌లో చట్టం చేసి రాజ్యాంగంలో 9వ షెడ్యూల్‌లో పెట్టాలంటే ఇన్ని సమూహాల యొక్క ఉమ్మడి శక్తి పోరాటాలే దీన్ని విజయం వైపు తీసుకెళ్తది తప్ప, లేపోతే రేవంత్ రెడ్డి గారు ఇయాల పోయినట్టే మళ్ళా 10 రోజుల తర్వాత కూడా పోతాడు. ఇదొక రాజకీయ డ్రామాలాగా మారుస్తాడు. తర్వాత మొత్తంగా తను ఏం చెప్తాడంటే, నేను చాలా కష్టపడ్డాను. కానీ ఫలితం లేకుండా పోయింది. కోట్లు కొట్టేసినాయి. బీజేపీ సహకరించలే. టీఆర్ఎస్‌లు సహకరించలే. ఎవరు సహకరించలే. నేనే మీ హీరోనని ప్రొజెక్ట్ చేసుకోవడానికే ప్రయత్నం చేశాడు తప్ప, వీటన్నిటిని గమనించి ఒక ఆచరణాత్మకమైన కార్యాచరణ రూపొందించుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ మేధావులు, రాజకీయ నాయకులు, ప్రజలు ఒక పెద్ద సామాజిక న్యాయ ఉద్యమాన్ని నిర్మించవలసిన అవసరం ఉంది. అలా చేయడం ద్వారా మాత్రమే బీసీలకు రావాల్సినటువంటి సామాజిక వాటా వస్తదని జెప్పేసి గుర్తు చేస్తూ సెలవు.